పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి డప్పు సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైకుంఠ రథ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. ఈరోజు మేడ్చల్ షామీర్పేట మున్సిపాలిటీలోని షామీర్పేట గ్రామంలో తుమ్కుంట మున్సిపాలిటీలో ఈ పెద్ద కార్యక్రమం తీసుకున్నటువంటి డప్పు భుక్షపతి వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సాయి ఒక వెహికల్ పెట్టి ప్రతి ఒక్క చనిపోయిన వ్యక్తిని తీసుకుపోయి దాన సంస్కారం చేయాలనే ఆలోచనతో మంచి ఆలోచన వచ్చింది. తమ్మినికి బ్రహ్మాండమైన ఆలోచన. మరి ఈ ఆలోచనను తీసుకొని మండలంలో ఉన్నటువంటి ఉమ్మడి షామీర్పేట మండలంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఒకటి నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మధుసూదన్ రెడ్డి ఆల్రెడీ నడిపిస్తూ ఉన్నాడు. దానికి తోడు ఇది కూడా అయ్యి 2 వెహికల్లు పెట్టి ఏ గ్రామంలోనైనా ఎక్కడనైనా దాన సంస్కారం చేయాలంటే, ఎవరైనా చనిపోయి ఉండి దాన సంస్కారం చేయాలంటే ఈ మన సాయికి కానీ ఫోన్ చేసి వెహికల్ పంపమంటే వెహికల్ పంపి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. చాలా చక్కటి కార్యక్రమం. అందరికి కూడా మానవత దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి పెద్దలు సుధీరన్న గారిని, అదేవిధంగా స్థానికంగా సిఐ గారిని, కిషోర్ యాదవ్ను, అదేవిధంగా మిగతా నరసింహ యాదవ్ గారిని, మిగతా మిత్రులందరినీ పిలిచి జయపాల్ గారిని, కృష్ణారెడ్డి గారిని, మరి అంతా షామీర్పేట మండలంలో అందరికీ ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో సాయి తీసుకున్న నిర్ణయానికి చాలా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతాం. ఈరోజు డప్పు సాయిలు వారి జ్ఞాపకార్థం, వారి తండ్రి జ్ఞాపకార్థం, భుక్షపతి గారి జ్ఞాపకార్థం మరి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో, మంచి ఆలోచనతో మరి చనిపోయిన దహన సంస్కారాలు చేసేదానికి పేదల కోసం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, మరి ఇది చేసినట్టు కాబట్టి అన్ని గ్రామాల్లో ఈ యొక్క ఆలోచనతోని మరి చాలామంది ముందుకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా మరి నెలకోరు 2 నెలకోరు చనిపోతూనే ఉంటారు. కాబట్టి మరి పెద్ద గ్రామం షామీర్పేటలో కూడా ఏర్పాటు చేసినందుకు వారికి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీలో పరిధిలో షామీర్పేట గ్రామంలో ఉచిత వైకుంఠ ద్వారం నాకు ఆలోచన ఒక సంవత్సరం నుంచి ఉండే చేద్దామని ఆలోచన ఇవాళ దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ సోషల్ మీడియా ద్వారా మీ ప్రెస్ వాళ్ళని కోరుతున్నది ఏంటంటే ఇది విషయం కూడా ఉచితంగా సేవలు చేయబడతాయి. మీ ద్వారా అందరికి ప్రజలకు కూడా
తెలవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవంగానే ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జ్ జంగన్న గారికి, అదేవిధంగా వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా షార్ట్ టైంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు నుంచి పాదాబంధాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన మాజీ ఎంపీటీసీ సాయిబాబాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి షామర్పేట మండల ప్రజలందరూ కూడా ఈరోజు మన సాయిబాబా డప్పు సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు, ఉమ్మడి షామర్పేట మండల ప్రజల ఆశీర్వాదాలు కూడా ఉండాలి. రాబోయే కాలానికి కాబోయే లీడర్ మా సాయన్నకు అందరి ఆశీర్వాదాలతో పాటు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. ఇది మంచి బృహత్తరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఉచిత వైకుంఠ రథం మన డప్పు భిక్షపతి గారి జ్ఞాపకార్థం మన ఎంపీటీసీ డప్పు సాయిబాబా గారు ఈ మంచి ఆలోచనని తీసుకొని ముందుకు రావడం ఇది చాలా మంచి అవకాశం అందరికీ. అలానే ఇలాంటి ఆలోచనని ముందుకు తీసుకురావడం చాలా మంచి ఆలోచన. ఈ ఉచిత వైకుంఠ రథం మన ఉమ్మడి షామీర్పేట మండలానికి చాలా అవసరం. ఎందుకంటే ఒకటే రథం ఉండే, ఇంకోటి ఇప్పుడు తీసుకొని దీన్ని ముందుకు రావడం చాలా మంచి ఆలోచన. ఇది ఇలాగే మంచిగా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి షామీర్పేట గ్రామంలో ఈరోజు మన డప్పు సాయిబాబా గారు శివ యాత్ర రథం తయారు చేయడం జరిగింది. వారి ట్రస్ట్ ద్వారా గతంలో కూడా ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు కూడా మన గ్రామానికి అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా తన సేవలు అందిస్తూ అదేవిధంగా తను కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా తనకు కూడా దేవుడు ఆ భగవంతుడు ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కూడా అందించాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. తుమ్కుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి షామీర్పేట ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వైకుంఠ ధామానికి సంబంధించిన రథాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి కూడా వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ నరసింహులు యాదవ్ గారు, ఇతర అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆయన యొక్క రథాన్ని ప్రారంభించడం జరిగింది. రథానికి సంబంధించినటువంటి వైకుంఠ ధామానికి సంబంధించి ఇలాంటి మహోత్తరమైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నటువంటి డప్పు సాయిబాబా గారిని కూడా చాలామంది అభినందిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి వారు ఆయనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి డప్పు సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ తన వంతు సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తామని చెప్పి సాయిబాబా గారు కూడా సాయిబాబా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ప్రజలందరికీ కూడా మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.